హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జొన్నలతోని అట్లే కాకుండా డిఫరెంట్గా స్నాక్స్ అనేది చేసుకుందాం. మీరు ఈ జొన్నలు బ్రేక్ఫాస్ట్ కింద తినాలనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. లేదు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా, లేదు డిన్నర్కి తినాలి అనుకుంటే మార్నింగ్ టైంలోని ఇవి మనం నానబెట్టుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకుని మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ కుక్కర్లోకి జొన్నలు అనేది వేసుకుందాం. అలానే 2 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకుందాం. వాటర్ కూడా తీసుకుందాం. నేను ఒక గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాను. మనం ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఇది ఎలా ఉడికిందో చూద్దామండి. జొన్నలు అయితే ఉడికిపోయాయి. సో మనం చేత్తో ఇలా పట్టుకొని నలిపితే ఇవి నలగాలండి. ఇవ్వండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్ గీ అనేది వేసుకుంటున్నానండి. ఈ గీ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అనేది వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. అలానే ఎండుమిర్చి కూడా వేసుకుందాం. వీటిని మనం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ జొన్నలు అనేది వీటిలోకి వేసుకుందాం. మనం ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే టేస్ట్కి తగినంత సాల్ట్, వీటిని ఒకసారి కలుపుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్. అలానే నేను ఒక చిటికెడంత కారం అనేది వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనలేనండి. సో ఈ జొన్నలు అనేది ఎవరికైతే మధుమేహం, షుగర్ ఉంటుందో వాళ్ళు తింటే షుగర్ లెవెల్స్ కూడా చాలా నార్మల్గా వస్తాయండి. అలానే ఈ జొన్నల్లోని ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవి తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా అవసరం అండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి.
ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఈ జొన్నలు అనేది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగం ఉందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.